Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. ఇండియా వర్సెస్ పాక్ హై టెన్షన్ వాతావరణంలో హైదరాబాద్ వాసులు కూడా కొంచెం పానిక్ అవుతున్నారని తెలుస్తుంది. మొత్తం మీద మనం ఒకసారి పబ్లిక్ టాక్ తీసుకుందాం. పబ్లిక్ పర్స్పెక్టివ్ ఏంటి? వాళ్ళందరూ పీస్ని కోరుకుంటున్నారా లేకపోతే యుద్ధం చేయమని చెప్తున్నారా? అసలు వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళ పర్స్పెక్టివ్లో అసలు ఏం రన్ అవుతుందని తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఓఈ స్టూడెంట్స్ అయితే ఉన్నారు. హలో అండి, ఏంటి దీన్ని ఎలా చూడాలి? అంటే సివిలియన్స్ పైన దాడులు జరుగుతున్నాయి, మరోవైపు జవాన్లు కూడా చనిపోతూ ఉన్నారు, హైదరాబాద్లో మాత్రము మాక్ డ్రిల్స్ కొనసాగుతున్నాయి. ఈ వాతావరణం చూస్తే ఏమనిపిస్తుంది? అంటే ఇప్పుడు యుద్ధం చేయాలని లేకపోతే శాంతిని కోల్పోవాలని ఎవరు కోరుకోవట్లేదు. కానీ దీనికి ప్రధాన కారణం పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదం మీద దానికి తిరుగుబాటుగా ఆపరేషన్ సింధు పేరుతో భారతదేశం ఉగ్ర స్థావరాల మీద మాత్రమే దాడి చేసింది, అంతేగాని పౌరుల మీద దాడి చేయలే. కానీ పిరికితనమైనటువంటి పాకిస్తాను సరిహద్దుల్లో ఉన్నటువంటి అమాయకమైనటువంటి ప్రజల మీద దాడులు చేయడం జరుగుతుంది. అది వాళ్ళ చేతగాంతనంగా మనం భావించవచ్చు, అంతేగాని మనం పీస్ను వ్యతిరేకిస్తున్నాం అనే దానికి అయితే కాదు. ఆపరేషన్ సింధూర్ పైన ఏమంటారు? అంటే ఇది ప్రతిచర్యగా భావించాలా లేకపోతే ఏంటి? ఇది ప్రతిచర్య అంటే తప్పకుండా ప్రతిచర్యగా భావించాల్సిందే, చేయాల్సిందే. ఎందుకు అంటే ఉగ్రవాదాన్ని పొంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ అటువంటి ఉగ్రదేశాలకు స్థావరమైనటువంటి పాకిస్తాన్ను ఇట్లే వదిలేస్తే వాళ్ళు ఇంకింత చెలరేగిపోయి ఈరోజు ఒక్క కాశ్మీరే కాదు, రేపు హైదరాబాద్లో జరగవచ్చు, ఇంకో తన జరగవచ్చు. కాబట్టి దీన్ని తప్పక ప్రతిచర్యగా భావించాల్సిందే, చేయాల్సిందే. ప్రధానంగా పాల్గం అంటే జమ్మూని ఆ చుట్టుపక్కల ఉన్న టూరిస్ట్ స్పాట్లని ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మైనస్లను, కొన్ని అవకాశాలను వాళ్ళు అనుకూలంగా మలుచుకొని ఉగ్రవాదులు వాళ్ళు కొంతమంది అక్కడ ఉన్నటువంటి మతతత్వంలో పెంచి పోషిస్తున్నటువంటి కొన్ని కుట్రదారులే తప్ప కేవలం అక్కడ పాకిస్తాన్కు సరిహద్దుల్లో ఉండడం వల్ల కొన్ని చేస్తుంది తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. మరోవైపు కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. ఎవరైతే లోకల్ గార్డియన్స్ ఉన్నారో, లోకల్ టూరిస్టులు వీళ్ళకి హెల్ప్ చేశారు, వీళ్ళకి అప్పటికే తెలుసు దాడి జరుగుతుందని చెప్పి, అయినప్పటికీ కూడా మేము సౌండ్స్ వస్తున్నాయి అని లోకల్ వాళ్ళు అంటే ఎవరైతే సిటిజన్స్ వెళ్ళారో మాకు సౌండ్స్ వస్తున్నాయి అంటే లేదు, ఇదంతా ఒక ర్యాకర్స్ అంటూ కూడా ఇలా తప్పుదోవ పట్టించారు. మరోవైపు చంపేటప్పుడు కూడా నువ్వు హిందువా నీ మతం అడిగి మరీ చంపారు అంటూ కూడా చాలామంది ఎవరైతే భర్తను కోల్పోయిన వాళ్ళ భార్యలు ఉన్నారో ఆ సంఘటన స్థలంలో అక్కడ ఉన్నారో వాళ్ళు చెప్పారు. దాని గురించి ఏం చెప్తారంటే ఎందుకని ఉగ్రవాదులు ఈ రిలీజన్ బేస్ చేసుకొని ఎందుకు చంపాల్సి వస్తుంది? వాళ్ళు మతతత్వంలో భాగంగా వాళ్ళ మతం మాత్రమే ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఏలాలనే కుట్రలో భాగంగా, లేకపోతే మతం మీద వాళ్ళ ఒక రకమైన మతతత్వ ఉగ్రవాదులు వాళ్ళు, అంతే. వాళ్ళకి ఏం చెప్పనీకి రాదు కాబట్టి అది మతం కేంద్రంగా నడుస్తున్నటువంటి సంస్థలు కాబట్టి వాళ్ళు కేవలం మతాన్ని మాత్రమే కేంద్రంగా చేసుకొని దాడులు చేయడం జరిగింది. ఇంకొకటి అక్కడ అన్నారు లోకల్లో మనం ఏం చూడలేదు కాబట్టి మనకేం చెప్పడానికి అవకాశం లేదు. వాళ్ళకి ముందే తెలియదా అనే విషయాన్ని మనం 100% మనం ఒక నిర్ణయానికి రావడానికి అవకాశం లేదు. కాబట్టి ఒక వ్యక్తి ఇంకో ముస్లిం అతను కూడా చనిపోయిందని అంటున్నారు. కాబట్టి కాపాడే ప్రయత్నంలో కొంతమంది చనిపోయినారు. కాబట్టి కేవలం మనం కాశ్మీర్లను తప్పుపట్టడానికి కూడా అవకాశం లేదు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది అక్కడ కాశ్మీర్లో అయినటువంటి ముస్లింలు కూడా మంచి వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు కూడా మతతత్వం కిందికే, మనం కూడా ఉగ్రవాదులుగా చూడాల్సిన అవసరం లేదు. కానీ అందరిని అట్లేగా అందరు మంచోళ్ళుగా కూడా కన్సిడర్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు భారత సైన్యం మీద అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాల ప్రోద్బలంతో దాడులు చేసిన దాఖలాలు ఉన్నాయి, రాళ్ల దాడులు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి అందరినీ ఒకే తాటిని కట్టడానికి ఎటువంటి అవకాశం లేదని మేము భావిస్తున్నాం. జమ్మూ ఎవరిది అంటే ఏం చెప్తారు? జమ్మూ భారతీయులేదే, అది జమ్మూ అది పాకిస్తాన్ కూడా భారతీయులేదే, బంగ్లాదేశ్ కూడా భారతీయులేదే. ఎందుకంటే ఒకప్పుడు షోడశ మహాజనపదాలు ఉన్నప్పుడు పూర్వంలో క్రీస్తు పూర్వం నుంచి వెళ్ళి కానీ ప్రస్తుతం ఇప్పటికి కూడా పాకిస్తాన్ అయినా బంగ్లాదేశ్ అయినా కూడా కాశ్మీర్లోనైనా కూడా నేటికి కూడా భారతీయుల యొక్క మూలాలు ఉన్నటువంటి ప్రదేశం అది కాశ్మీరు, అది జమ్మూ అని ఎన్నటికున్నది భారతీయులది. పాకిస్తాన్ ఇండియాకి వార్ జరిగితే
పాకిస్తాన్కి ఏ కంట్రీ సపోర్ట్ చేస్తుంది, ఇండియాకి ఏ కంట్రీ సపోర్ట్ చేస్తుంది? ఖచ్చితంగా ఇది అంటే కొంతమంది చెప్పే ప్రకారం కూడా వరల్డ్ వార్కి దాడి తీస్తుందా లేకపోతే ఏంటి అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ప్రస్తుతం ఉంది. ఏం చెప్తారు? ఇండియాకును పాకిస్తాన్కి కనుక ఉద్యమం జరిగితే ఇండియా వైపు ఎవరు ఉంటారు అని అంటే, ఇండియా వైపు ప్రేమ సమానత్వంతో ఆలోచించేటువంటి దేశాలు ఇండియా వైపే ఉంటాయి. ఎందుకంటే వసుదైక కుటుంబం అనేటువంటి ఒక నేపథ్యంతో భారతదేశం కొన్ని వేల సంవత్సరాల కాడికి వెళ్ళి ప్రేమతో నిండి ఉన్నటువంటి, ఒకరిని ప్రేమిస్తూ ఒకరిని ఆదరిస్తూ ఉండేటువంటి లక్షణాలు భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి భారతదేశానికి ఎవరు వెన్నుదన్నుగా ఉంటారు అని అంటే, స్వేచ్ఛా సమానత్వం కోసం ఆలోచించే ప్రతి ఒక్క దేశం ముందడిగేసి భారతదేశానికి సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ చేస్తారు అని అంటే, మతతత్వంతో, క్రూరత్వంతో, లేదంటే సామ్రాజ్యవాదంతో ఈ ప్రపంచాన్ని తన హస్తగతం చేసుకోవాలని అనుకునేటువంటి కొన్ని శక్తులు కలిగినటువంటి దేశాలు పాకిస్తాన్కి మద్దతు ఇస్తాయని మేము అనుకుంటున్నాం. హైదరాబాద్లో కూడా స్లీపర్ సెల్స్ ఉన్నారంటూ కూడా పలు వార్తలు అయితే వస్తున్నాయి. అదే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న మన స్నేహితులే కానీ లేకపోతే తెలిసిన వాళ్ళే కానీ పాకిస్తాన్కి జిందాబాద్లు కొట్టడం, ఆ తర్వాత పాకిస్తాన్ని సపోర్ట్ చేయడం, దీన్ని ఏ విధంగా చూడాలి? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా కూడా, హైదరాబాద్లో ఉన్న వాళ్ళైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి ఏ విధంగా నేను అనుకుంటున్నానంటే, ఒక తల్లికి మనం జన్మించి ఇంకో తల్లిని పరాయి తల్లి అనడం అంటే, వానంతా నీచుడు మూర్ఖుడు ప్రపంచంలో ఇంకెవడు ఉండడండి. ఎందుకంటే 9 మాసాలు మోసి కన్నా మన కన్న తల్లిని మనం అమ్మ అని పిలవాలి తప్ప, ఎదుటి వ్యక్తురాలను అమ్మ అని పిలవడం అంటే మనకు అమ్మ లేనప్పుడు అమ్మ భావంలో చూసుకోవచ్చు. కానీ అమ్మ ఉండంగా కూడా ఇంకో అమ్మను నువ్వు అమ్మ అంటున్నావు అంటే, నీ అంత నీచులు లేరు, వాళ్ళంతా వేస్ట్గాలు లేరు ప్రపంచంలో అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సెక్యులరిజం గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏదైతే మత విభేదాలు తెరపైకి వస్తున్నాయి అంటే, టెర్రర్ అటాక్ అయిన తర్వాత కేవలం హిందువులనే టార్గెట్ చేసి చంపుతున్నారంటూ కూడా విక్టిమ్స్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ హైదరాబాద్ వాసులకి ఎవరైతే ముస్లిమ్స్ ఇక్కడైతే ఉన్నారో పాత బస్తీల్లో కానీ పలు సెన్సిటివ్ ఏరియాస్లో కూడా ఇబ్బంది అవుతుంది. అంటే హిందువులు వాళ్ళ మీద దురుసుగా మాట్లాడడం, అటాక్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన ఎట్లా చూడాలి? ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా అందరం మనవాళ్ళే అందరం అనుకుంటుంటాం, యునైటెడ్ వీఆర్ టుగెదర్ అని అనుకుంటాం. అటువంటిది పాత బస్తీలో ఉన్న పలు సెన్సిటివ్ ఏరియాస్లో కానీ హిందువులు దాడులు చేయడం, దాని తర్వాత ఈ ముసల్మాన్ వల్లనే ఇదంతా జరుగుతుంది, ముస్లిం వల్లనే జరుగుతుందని అంటూ ఒక రిలీజన్నే ఒత్తిపెట్టి వాళ్ళని దుర్భాషలాడడం, దీన్ని ఏమంటారు? మేడము, ఇప్పుడు ఉగ్రవాదం అనేది కేవలం ఇస్లాంలోనే ఉండదండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రజ్ఞా ఠాగూర్ ఉంది, ఆమె కూడా స్కూటర్ బాంబులు మక్కా మసీదు పేలుళ్ళలో కూడా ఆమె కూడా ఉగ్రవాదురాలే కదా. ఉగ్రవాదం అనేది ఒక మతానికి జోడించడం కూడా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ముస్లింలే ఉగ్రవాదులు లేకపోతే హిందువులే ఉగ్రవాదులు అనుకునే ఉంటే, ఇప్పుడు అంతేందుకంటే ఈ భారతదేశం ఈ హైదరాబాద్ నగరంలో కూడా ఇప్పుడు బార్డర్లో వాడు మతమడిగి చంపిండని అంటున్నారు. ఆ మతమడిగి చంపిండన్నప్పుడు మనం ఉన్నామా లేమా ప్రత్యక్షంగా మనం చూసిన వాళ్ళం కాదు. చూసిన వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలను పట్టుకొని మనం అది నిజం ఎంతవరకు అబద్ధం ఎంతవరకు అనేది ఆలోచన పరిజ్ఞానంతో ఆలోచించాలి. అదేవిధంగా వాడు బార్డర్లో మతం అడిగి చంపుతుండు, మరి వానికంటే నిత్యం ఈ భారతదేశం ఈ హైదరాబాద్లో కులం అడిగి చంపుతున్నారు కదా, మరి వాడిని ఏమంటారు? వాడు ఉగ్రవాది కాదా? అంటే మతం పేరుతో వచ్చినప్పుడు వాడే ఉగ్రవాదా? కులంతో అడిగిన వాడు ఉగ్రవాది కాదా? అంతేవిధంగా హైదరాబాద్లో కొంతమంది సెన్సిటివ్ ప్లేసులలో ఉన్నారు అని అంటే దీనికి కారకులు ఎవరు? ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వాలు కాదా? రాష్ట్ర ప్రభుత్వాలు కాదా? దీనిపైన చర్య తీసుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ అనేది తెలంగాణ ప్రాంత రాజధాని మేడం, ఇదొక రాష్ట్రం, దేంట్లో భాగం? యునైటెడ్ ఇండియాలోనే భాగం కదా. మరి దీనిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా భారత ప్రభుత్వం దగ్గర ఉంటుంది కదా. ఇంకొకటి మేడం, గతంలో ఢిల్లీలో రైతులు ధర్నా చేసినప్పుడు ఒక్క రైతును కూడా ఢిల్లీ నడిబొడ్డుకు రానియలే ఈ బీజేపీ ప్రభుత్వం. మరి ఇలా కాశ్మీర్లో ఎట్లా చొచ్చుకొచ్చిర్రు ముస్లిం అది ఉగ్రవాదులు? ఏడబోతుంది సైన్యం? పౌరులపైన సైన్యాన్ని ఎక్కుపెట్టేటువంటి బీజేపీ ప్రభుత్వానికి సైన్యం నిర్లక్ష్యం అంటారా మీరు? సైన్యం నిర్లక్ష్యం కాదు మేడం, పాలకుల నిర్లక్ష్యం ఇది. సైనికుడు ఎప్పుడైనా కూడా దేశం కోసం ప్రాణానికి ఇవ్వడానికి సిద్ధపడ్డవాడే సైనికుడిగా ఉంటాడు మేడం. సైనికుల నిర్లక్ష్యం అని అంటలేము. ఇప్పుడు ఒకవైపు ఆ విక్టిమ్స్ ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో వెళ్ళి మోదీకి చెప్పి అన్నారని వాళ్ళు అంటున్నారు. ఆ తర్వాత దీన్ని పొలిటికల్గా చేసే ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే ఏంటి? ఎందుకంటే ఒక సైనికుడు అనేవాడు అన్ని
అన్నీ వదిలేస్తాడు, తల్లి పిల్ల జల్ల అన్నీ వదిలేసి కేవలం ఆ బార్డర్ దగ్గర ఒక ముద్ద కోసం ఎదురు చూస్తాడు. అంతకు మించి అది కూడా ఎదురు చూడని పరిస్థితి ఉంటుంది. అటువంటి సైనికుల ప్రాణాలు కూడా పోతున్నాయి. మన తెలుగువాడు మురళి అన్న వ్యక్తి కూడా సోల్జర్ చనిపోయారు. పూర్తిగా రాష్ట్రం అంతా కూడా నివాళులు అర్పించారు. అంటే ఇట్లా జవాన్లు చనిపోవడం దానికి యుద్ధాన్ని ప్రకటిస్తున్నారా లేకపోతే ఏంటి? చాలామంది చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఇది పొలిటికల్ ఆడుతున్న డ్రామానా లేకపోతే యుద్ధానికి వీళ్ళు కయ్యం దూతున్నారా లేకపోతే ఏంటి అనే కూడా ఆలోచన వస్తుంది అందరికి. మేడం, ఇప్పుడు సింధూరు జరిగింది, సింధూరు ప్రాజెక్టు కంప్లీట్ అయింది. దాన్ని మేము స్వాగతిస్తాం. ఎందుకోసం అంటే మన దేశం పైన మన పౌరులను చంపినప్పుడు ఆత్మగౌరవంతో మనం ఖచ్చితంగా దానికి ప్రేరణగా స్పందించాల్సింది. కానీ దీన్ని మతం అడిగే చంపుతున్నారు అనేటువంటి కోణంతో ప్రచారం చేసేటువంటి మూక జ్ఞానులు ఉంటారుగా కొంతమంది, అది ఇప్పుడే కాదు గతంలోకి వెళ్ళి కూడా ఉంటుంది మేడం. ఇప్పుడు ఒక సైనికుడికి ఒక రోజు అన్నం అందుతుందో ఎందుకంటే వాళ్ళు ఏదో కొండలలో ఉంటారు, ఎక్కడో ఉంటారు, నీరు కూడా దొరకనటువంటి సందర్భాలలో ఉంటాయి. అటువంటి వ్యక్తి అనేవాడు ఎప్పుడైనా కూడా దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికే సిద్ధపడతాడు మేడం. అది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ఇంకే ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు దేనికోసం ఎక్కడో ఇక్కడ మన ఆంధ్ర ప్రాంతంలో పుట్టినటువంటి మురళీ నాయకు కన్న తల్లిదండ్రులను వదిలిపెట్టి ఇలా బార్డర్లో ఉన్నాడు. ఎందుకున్నాడు? దేశం కోసం ప్రేమ. అంటే అతి చిన్న వయసుకుడు 25 సంవత్సరాల వయసులో దేశం కోసం చనిపోయాడు. అంటే ఎంత గొప్ప త్యాగం వాళ్ళది. ఈ జవానులకు రాను కూడా మతం అంట కట్టేటువంటి నీచ ప్రవృత్తి తయారవుతుంది మన దేశంలో. ఇది ఎన్నటికీ ఎవరు కూడా సాధించాల్సినటువంటి విషయం కాదు అని నేను అనుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే సెంట్రల్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కూడా మాక్ డ్రిల్స్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. హైదరాబాద్ సేఫర్ సిటీ అంటారా మీరు? అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చూస్తే గతంలో చాలా సెన్సిటివ్ ఏరియాస్లో కూడా గోకుల్ చాట్ అనే పలు దగ్గరలో కూడా బాంబ్ బ్లాస్ట్లు జరిగినాయి. ఇప్పుడు ఒక వార్ సిచ్యువేషన్ అనేది మనకి తెరపైకి వస్తున్నప్పుడు సేఫ్టీ పరంగా హైదరాబాద్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? స్టేట్ గవర్నమెంట్ బందోబస్తులు ఎలా ఉందంటే? తప్పకుండా హైదరాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రం అనేది సేఫ్ జోన్లోనే ఉంటుంది. సేఫ్ జోన్లో ఉన్నాం అనే దానికన్నా ఏం లేదు ప్రత్యేకంగా. ఎందుకంటే భారతదేశంలో అందరిగా ఎవరికి ఆపద వచ్చినా ఒక రాష్ట్రానికి లేకపోతే వాళ్ళు సేఫ్ వాళ్ళు ఇంకొక ప్రమాదంలో ఉన్నారని భావించడానికి అవకాశం లేదు. కాబట్టి సరే కొన్ని సందర్భాలలో పాకిస్తాన్ దగ్గర మన ఆయుధ సంపత్తి రీత్యా మన దగ్గరకు వచ్చేంత ఇంత లాంగ్ డిస్టెన్స్ ఉన్న మిస్సైల్ ఉన్నాయని అయితే అనుకుంటలేము ఆ రకంగా చూస్తే. కానీ ఇంకే రకంగా కూడా రావడానికి అవకాశం లేదా అంటే రావచ్చేమో. కాకపోతే ఎందుకంటే ప్రధానమైనటువంటి జాతీయ డిఆర్డిఓ వంటి అనేక సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. కొన్ని అవసరం అనుకుంటే దీని మీద కూడా అవకాశాలు దాడి చేయడానికి ఎక్కడైనా ఆన్సర్స్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మాక్ డ్రిల్ అన్నటువంటి దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో లేకపోతే ఒక జిల్లాకు పరిమితమై చేస్తలేరు. కాబట్టి ఇంకొకటి ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా ఇంకే గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్తో సంబంధం లేదు. ఈరోజు దేశం మొత్తం ఐక్యంగా అధికార ప్రతిపక్షాలు అన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈరోజు అఖిలపక్ష సమావేశాలు పెట్టి ఏం చేయాలనే దాని గురించి నిర్ణయిస్తున్నారే తప్ప ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనేది అవకాశం లేదని మేము భావిస్తున్నాం. మరోవైపు పలు చోట్ల అంటే హైదరాబాద్లో ఉన్న హిస్టారికల్ ప్లేసెస్ సాలార్జంగ్ మ్యూజియం కానీ చార్మినార్ ఏరియా కానీ పలు గోల్కొండ ఏరియాస్ కానీ ఇదంతా కూడా అలర్ట్ బందోబస్తు ప్రకటించారు. అంటే ఎక్కువ క్రౌడెడ్ ఉన్న ఏరియాస్లో కొంచెం బందోబస్తు అనేది పెంచారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నిన్న ఒక అనామస్ మెసేజ్ వచ్చింది. ఎక్కడి నుంచి అయితే మేము పాకిస్తాన్ స్లీపర్స్ని మేము ఏ క్షణంలో అయినా ఎయిర్పోర్ట్ని బ్లాస్ట్ చేస్తామన్న వెంటనే పోలీసులు హుటాహుటిగా క్లూస్ టీమ్స్ కానీ లేకపోతే డాగ్ స్క్వాడ్ కానీ బాంబ్ స్క్వాడ్ అందరు కూడా అక్కడ చేరుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా ప్రతి అంగుళం ఎగ్జిట్ నుంచి ఎంట్రీ వరకు అంతా కూడా తనిఖీలు చేస్తే అదొక ఫేక్ మెయిల్ అని తెలిసింది. అంటే ఇటువంటి ఘటనలు ఎలా చూడాలంటే ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమంతా కృషి చేస్తున్నారు, సివిలియన్స్ అందరినీ కూడా మోటివేట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా సెక్యూరిటీ పరంగా కూడా ఎంత అలర్ట్గా ఉండాలి ఇవన్నీ చెప్తున్నప్పటికీ కూడా ఇటువంటి అనామస్ మెసేజెస్ కానీ లేకపోతే థ్రెటనింగ్ కాల్స్ కానీ దీన్ని ఏ పరంగా చూడాలి? మేడం, భారతదేశం అనేది గొప్ప సంస్కృతుల నిలయం మేడం. అదేవిధంగా 133 కోట్ల పైచిలుకున్నటువంటి జనాభా కలిగినటువంటి దేశం, మత సామరస్యంగా ఉండేటువంటి గొప్ప దేశం. కాబట్టి అనామకులు ఇప్పుడే కాదు గతంలో కూడా మెసేజ్లు వస్తూనే ఉంటాయి. అంటే నా చిన్న రిక్వెస్ట్ దీనికి సెంట్రల్ గవర్నమెంట్కి ఏంటిదనంటే ప్రతి విద్యార్థికి దేశంలో సైనిక శిక్షణ వచ్చి ఉండాలి. నా ఇంటెన్షన్ ఇది. ప్రతి విద్యార్థికి కనుక సైనిక శిక్షణ వచ్చి కనుక ఉండేది ఉంటే వాళ్ళకు రక్షణ
అంటే ప్రమాదాలు జరిగేటువంటి సందర్భం ఏర్పడ్డప్పుడు మనం ఏ విధంగా దేశ ఇతర దేశం నుంచి వచ్చినట్టు ఉగ్రవాదుల నుంచి మనం కాపాడుకోవడమే కాకుండా మనతోటి ఉన్నటువంటి ప్రాంత ప్రజలను కూడా రక్షించేటువంటి విధంగా సైనిక శిక్షణ అనేది ప్రతి విద్యార్థికి ఉండాలని ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని నేను అనుకుంటున్నాను. యుద్ధం ఏర్పడుతుందా అంటే ఏం చెప్తారు? యుద్ధము ఏర్పడుతుందా అంటే ఏర్పడుతుంది మేడం. ఎందుకోసం అంటే యుద్ధం ఎందుకు ఏర్పడుతుందో తెలియదు. ఎందుకోసం అంటే మనం ఒక ఆలోచనతోటి ఉంటాం, మన శత్రువు ఇంకో ఆలోచనతోటి ఉంటాడు. యుద్ధాలు అనేటివి ఎందుకోసం జరుగుతాయి, అవి ఎప్పుడు విచ్ఛిన్నమవుతాయి, ఎప్పుడు పూర్తి అనేటివి అనే దానికి ఎవరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పరు. ఎందుకంటే ఉద్యమం దేని సందర్భంలో అవుతుంది, అది ఎప్పుడు ముగుస్తుంది అనేది అది కరెక్ట్ రీజన్ లేనటువంటిది అని నేను అనుకుంటున్నాను. మీరు ఒక మాట అన్నారు, సివిలియన్స్ కూడా చాలా అలర్ట్గా ఉండాలి, వాళ్ళకి కూడా శిక్షణ ఇవ్వాలి అని చెప్పారు. ఈ సమయంలో బార్డర్లో సైనికులు పోరాడుతుంటే సివిలియన్స్ అంటూ బాధ్యత ఏంటి వాళ్ళకి? అంటే గతంలో చాలా అనేకసార్లు చెప్పారు, వాటర్ని కాపాడుకోవాలి, బేసిక్ నీడ్స్. ఒకవేళ యుద్ధం ఒకవేళ తెరపైకి వస్తే బేసిక్ నీడ్స్ ఎలక్ట్రిసిటీని కానీ లేకపోతే సెల్ టవర్సే కానీ వాటర్ కానీ ఇటువంటి ఫెసిలిటీస్ని మనం కాపాడుకోవాలి. సెల్ ఫోన్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మనతో పాటే ఉంటారు స్లీపర్ సెల్స్, వీళ్ళందరూ కూడా మనం జాగ్రత్త ఉండాలంటారు. సివిలియన్స్ యొక్క బాధ్యత ఏంటి దీంట్లో? మేడం, సివిలియన్స్ యొక్క బాధ్యత ఏంటంటే ఈ భారతదేశం యొక్క విద్యలు అది కరెక్ట్ లేదు మేడం. ప్రాథమిక విద్యలు, ప్రాథమిక హక్కులు కేవలం చెప్పబడుతున్నాయి అంతే. కానీ సాధారణ పౌరులకు ఉండేటువంటి హక్కులు, సాధారణ పౌరులు ఏ విధంగా ఉండాలి, ఎందుకు ఉండలేకపోతున్నారంటే అవినీతి అనేది చాలా బాగున్నది మేడం భారతదేశంలో. ఈ అవినీతి అనేది అన్నిటికీ మూలం అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక సివిలియన్ ఏదైనా సర్టిఫికేట్ కోసం వెళ్ళినప్పుడు వాడు ఇవ్వలేకపోతున్నాడు. ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు అంటే అవినీతి. అంటే అవినీతి అనేది లేనటువంటి అవినీతి అనేది ప్రతి చోట ఉన్నాయి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ పోతన గారు ఒక పద్యంలో చెప్తాడు, ఇందు గలడందు లేదు సందేహము వలదు, ఎందెందు వెతికినా అందెందు గలడు శ్రీకృష్ణ పరమాత్ముడు అని భాగవతంలో చెప్పగలుగుతాడు. అదేవిధంగా ఇలా దేశంలో అవినీతి అనేది ప్రతి చోట ఉన్నది మేడం. ఈ అవినీతి అనేది ఉండడం మూలంగానే సాధారణ పౌరులు వాళ్ళ విధులను కరెక్ట్గా నిర్వర్తించలేకపోతున్నారు. దీనికి కారణం అవినీతే అని నేను అనుకుంటున్నా. మనం చూస్తున్నాం ఇండియా పాకిస్తాన్ వార్ అనేది స్టార్ట్ కావడానికి రీజన్ ఏంటంటే మన టూరిస్టులు కావచ్చు, నెక్స్ట్ మన ఇండియన్ సిటిజన్స్ కాశ్మీర్లో పర్యటిస్తున్నప్పుడు ఉగ్రవాదులు దాడి చేసి 26 మందిని తీవ్రంగా మతం అడిగి మరి ఒకే మతం వారిని లక్ష్యంగా చేసుకొని కాల్చడం జరిగిందనమాట. దీనిపైన ఎప్పుడు ఏం తీసుకుంటారు, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏ రియాక్షన్ ఇండియా నుంచి వస్తుందని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ప్రజలందరూ కూడా చాలా ఉత్కంఠభరితంగా ఎదురు చూసారు. దాదాపు ఒక 14 రోజుల తర్వాత మన భారత ప్రభుత్వం తరపున మన ఇండియన్ గవర్నమెంట్ అనేది రిటాలియేషన్ అటాక్ స్టార్ట్ చేసింది పాకిస్తాన్ మీద, ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో. కానీ ఇది అందరూ స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే ఉగ్రవాదులు వస్తున్నారు, నెక్స్ట్ మన భారత సైనికులని, నెక్స్ట్ భారత పౌరులని, భారత ఇంటర్నల్ సెక్యూరిటీకి భంగం కలిగిస్తూ భారతదేశానికి ముప్పుగా మారుతున్నటువంటి ఈ తరుణంలో మనం గట్టిగా ధీటుగా బదిలించాల్సిన అవసరం. స్వాగతిస్తున్నారు, అందరూ కూడా మాట్లాడుతున్నారు, కొంతమంది స్వాగతిస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కానీ ఈ క్రమంలో భారత జవాన్లు కూడా చనిపోతున్నారు. అంటే మన తెలుగు వ్యక్తి మురళి కూడా చనిపోయారు, మురళీ నాయక్. అంటే ఈ జవాన్లు చనిపోవడం దాని గురించి కూడా ఏం చెప్తారు? జవాన్ చనిపోవడం అనే దానికన్నా మనం వీరమరణం పొందిందంటే బాగుంటుంది. భారతమాత సేవలో తను శాశ్వతంగా నిద్రపోతున్నాడు. అతను మరణం అనేది లేదు. ఎందుకంటే భారతదేశ సేవ చేయడానికి ఒక అవకాశం రావడం అనేది ఒక అత్యున్నత అవకాశం. ఆ సేవలో అతను వీరమరణం పొందాడు. భారత జవాన్లు చనిపోతున్నారు అనడం కన్నా వీరమరణం పొందడం మంచిది. వీరమరణం పొందిన సైనికులందరూ వీరవనితలని మరియు భారతదేశ పౌరులని కాపాడడానికి అనుక్షణం సైనికులు ఆ సరిహద్దులో గస్తీ కాస్తున్నారు. మన సైనికులకు చావు అనేది లేదు. భారత పౌరులు కూడా వారికి మద్దతుగా నిలబడాలి. ఒకరి చావు, ఇద్దరి చావు కాదు, ప్రజలందరి ఈ జీవితాలను కాపాడుతుండడంలో, వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టడంలో, క్షేమం కోసం చేస్తున్నారు. కాబట్టి అది శాశ్వత జీవితంగా వాళ్ళు. మరోవైపు కూడా హై టెన్షన్ వాతావరణం ఉంది హైదరాబాద్ అంతా కూడా. అంటే పలు చోట్ల కూడా హై అలర్ట్ ప్రకటించారు. పలు సెన్సిటివ్ ఏరియాస్, పాత బస్తే కానీ లేకపోతే ఎక్కువ క్రౌడెడ్ అయిన ప్లేసెస్లో కూడా బందోబస్తు పెంచారు.
ఇటువంటి సిచ్యువేషన్లో కొంచెం ఎక్కడనో అక్కడంటే న్యూస్ ఛానల్ రోల్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ప్రజలు కూడా కొంచెం పానిక్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏం చెప్తారు? న్యూస్ ఛానల్ రోల్ కూడా ఇక్కడ చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఏంటంటే మన కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసిందనమాట. అన్నెసరీ విషయాలు కావచ్చు, ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ కాకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు పాకిస్తాన్ నుంచి కావచ్చు, ఎవరైతే పాకిస్తాన్ ప్రేమికులు కావచ్చు, లేకపోతే యుద్ధానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి చైనా ప్రేమికులు కావచ్చు, అన్నెసరీ ఇన్ఫర్మేషన్ని వీళ్ళు మిస్లీడ్ చేస్తూ ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది త్రూ ద ఆన్లైన్ ప్లాట్ఫామ్. సో మనం ఏం చేయాలంటే దాన్ని అడ్డుకోవాలి. లేకపోతే ప్రజలు భయాందోళనకు గురి కావడం, లేకపోతే నెసెసరీస్ కాకపోతే ఏమైనా నిత్యావసరాలు అయిపోతాయని, లేకపోతే ఏమైనా పెట్రోల్ కానీ వీటి విషయంలో అందరూ తొందరపడి గందరగోళానికి లోనయ్యే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థకు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటన్నింటినీ మనం సాధ్యమైనంత త్వరగా తగ్గించి మన భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ నమ్మి మన ప్రభుత్వానికి మద్దతుగా నిలబడాలి. ఈ ఆపరేషన్కి మనం సివిలియన్స్గా, సిటిజన్ ఆఫ్ ఇండియాగా మన బాధ్యత ఏంటంటే ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఈ కుహునా మేధావులు ఎవరైతే ఈ దేశానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ పాకిస్తాన్కి అనుకూలంగా లేకపోతే యుద్ధం వద్దని కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా మనం వ్యతిరేకంగా మాట్లాడేసినటువంటి తరుణం. ఎందుకంటే ఇలా మాట్లాడుకుంటూ పోతే వాళ్ళు అటాక్ చేసినప్పుడల్లా మనం సైలెంట్గా ఉంటే ఏమవుతుందంటే మన భారతదేశానికి ముప్పుగా మారుతుంది. చేతగానితనంగా వాళ్ళు తీసుకుంటారు. మన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకున్నప్పుడు మన భారతదేశం పట్ల ఎలాంటి ఒక భయాందోళన సిచ్యువేషన్స్ వాళ్ళకి లేనప్పుడు ప్రతిసారి దాడికి పాల్పడతారు. ఇట్లా మన ఇంటర్నల్ సెక్యూరిటీకి ప్రమాదం కాబట్టి తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా అంతా కూడా బాధ్యతగా ఎవరు కూడా వహించకుండా మీమర్సే కానీ పలువురు కానీ నెక్స్ట్ ఎక్కడ బాంబు వేస్తారు, హైదరాబాద్లో బాంబు వేస్తారంటూ కూడా ఇలా ప్రజలని పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం, వాళ్ళ లైక్స్ల కోసం, వాళ్ళ షేర్స్ కోసం కూడా ఇటువంటి దారుణానికి ఒడికడుతున్నారు. ఏం చెప్తారు వాళ్ళు? వాళ్ళని పూర్తి బాధ్యతారహిత వ్యక్తులుగా మనం గుర్తించవచ్చు. వాళ్ళ మీద తగిన చర్యలు తర్వాత ప్రభుత్వం స్థిరంగా ఏర్పడిన తర్వాత ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి కావచ్చు, భారత పౌరులకు కావచ్చు, భారత ఆర్మీ మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. ఇప్పటికి 4 యుద్ధాలు జరిగినాయి, ఎప్పుడు మనం ఓడిపోలేదు, ఓడిపోము కూడా. ఎందుకంటే మనం నిజాయితీగా, నిక్కచ్చుగా ధర్మం వైపు ఉన్నాం కాబట్టి యుద్ధంలో మనమే గెలుస్తాం. సైనికులు కూడా ఈ తరుణంలో వీరమరణం పొందుతున్నారు. వారికి మరణం లేదు, శాశ్వతమైన జీవితాన్ని వాళ్ళు భారతమాత సేవలో అర్పిస్తారని మనం భావించవచ్చు. మరోవైపు కూడా ప్రజలు కూడా అన్ని న్యూస్ ఛానల్స్ చూస్తూ ఉంటారు, సోషల్ మీడియా అంతా కూడా చూస్తుంటారు. వాళ్ళకి అక్యురేట్ న్యూస్ ఎక్కడ చూడాలో కూడా తెలీదు. చాలామంది గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఆ నమ్మకం వల్ల కూడా వాళ్ళు చాలా భయపడుతూ ఉన్నారు. దానికి ఏం చెప్తారు? అదే ఇక్కడ ఏది పడితే అది చూసి నమ్మడం అనేది మంచిది కాదు. భారత ప్రభుత్వం ఏదైతే ట్రస్టెడ్ న్యూస్ ఛానల్స్ ద్వారా ప్రసారం చేసేటువంటి ఇన్ఫర్మేషన్ నమ్మడం ఉత్తమం. మరోవైపు ఒకవేళ యుద్ధం తెరపైకి వస్తే, పాకిస్తాన్ వర్సెస్ ఇండియా వార్ జరిగితే ఏ రాష్ట్రం, ఏ కంట్రీ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? మనకు తెలుసు, మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మనం 60% ఎక్విప్మెంట్ కూడా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. సో మనకు ఆల్ టైమ్ ఫ్రెండ్ రష్యా. సో 1971 వార్ నుంచి పోల్చినా కూడా, లేకపోతే అంతకుముందు నుంచి పోల్చినా కూడా రష్యా మనకు ప్రతి విషయంలో సహకారాలు అందుకుంటూ వస్తుంది. ఇంకోటి ఏంటంటే దేశాల మధ్య ఎవరి సైడ్ నిలబడేట అనేది ఉండదు. ఎవరి ప్రయోజనాలు ఎటువైపు ఉన్నాయని ఆలోచిస్తారు. భారతదేశం గ్రోయింగ్ ఎకనామీ, భారతదేశం అతిపెద్ద మార్కెట్ కాబట్టి ప్రజలు కూడా మార్కెట్లో భాగస్వామ్యం కాబట్టి ఎవరికి ఎక్కువ లాభం జరిగితే వాళ్ళు అటు సైడే ఉంటారు. కాబట్టి భారతదేశంతోనే అందరికి అవసరం ఉంది కాబట్టి ఏ దేశమైనా భారతదేశానికి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. చైనా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నారా? చైనా ఖచ్చితంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేయదు. కాకపోతే ఇంటర్నల్గా దాని ఎక్విప్మెంట్ నమ్మి కానీ, లేకపోతే ఆర్మీ ఎక్విప్మెంట్ నమ్మి కానీ దాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం అయితే చైనా చేయొచ్చు. డైరెక్ట్గా సపోర్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే డైరెక్ట్గా సపోర్ట్ చేస్తే ఇతర దేశాల నుంచి రిటాలియేషన్ కావచ్చు, లేకపోతే అతిపెద్ద మార్కెట్ అయినటువంటి భారత్ని కోల్పోవడం దానికి ఇష్టం లేకపోవచ్చు. యుఎస్ ఎప్పుడైనా మనం చూసాం, చాలామంది ఆథర్స్ రాశారు వై ద కంట్రీస్ వాంట్స్ వార్ అనే పుస్తకంలో కూడా. ఏ కంట్రీ యుద్ధాన్ని కోరుకోదు, కాకపోతే ఏ కంట్రీ యుద్ధాన్ని కోరుకోదు. యుద్ధాన్ని కోరుకునేలా చేసేవి ఈ అగ్రరాజ్యాలే. అవి ఆపవు, అలా అని సమస్యలను తీర్చవు, సమస్యలు సృష్టిస్తాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించి ప్రతి విషయంలో కూడా ముందడుగాల్సిన అవసరం ఉంది. ఇది ప్రస్తుతం పబ్లిక్ ఉన్న ఒపీనియన్స్. డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తున్నారు, వాళ్ళకున్న ఒపీనియన్స్. మరోవైపు జవాన్లు వీర మరణం పొందారు దేశం కోసం అంటూ కూడా మాట్లాడుతున్నారు. అదే కాకుండా ప్రజలు ఎవరు పానిక్ అవ్వద్దు, మరోవైపు తప్పుడు న్యూస్ని కూడా ఎంకరేజ్ చేయొద్దంటూ కూడా ఓయూ స్టూడెంట్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామ్యాన్ కోటితో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.